సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సుందరకాండలో మనం దాదాపుగా ఒక 7 అధ్యాయాలు చూసాం. అంటే 68 సర్గలను ఒక్కొక్క 5 సర్గలుగా విభజించి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా సుందరకాండలో అత్యంత కీలక ఘట్టాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక అత్యున్నతమైనటువంటి ఘట్టము ఈ చూడామణి ప్రధానం, అలాగే అంగుళీయ ప్రధానం. ఇక్కడ మనం చూసుకుంటే ఆధ్యాత్మిక విశ్లేషణ మనం చేస్తూ వచ్చాం. ఇది ఆధ్యాత్మిక విశ్లేషణలో జీవుడు పరమాత్మను చేరే ఘట్టము ఈ సుందరకాండలో ఈ అధ్యాయాలు. ఎందుకంటే మనిషి ప్రతి అడుగులో కూడా ఏదో రకమైన ఆటంకాన్ని, ఏదో రకమైన ప్రలోభాన్ని ఎదుర్కొంటాడు. కానీ చిట్ట చివరగా గమ్యం చేరుకునేసరికి ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకుంటాడా, లేదా వీటికి బానిస అయిపోతాడా? ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు మన సనాతన ధర్మంలోనే మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. తపస్సు కోసం విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని సంపాదించుకునే సమయంలో మేనక వచ్చి ఆ మేనకను మోహించి మరి తన తపశ్శక్తిని పోగొట్టుకున్నాడు. అలా అనేక పర్యాయాలు, కొన్ని క్రోధముతోటి, కొన్ని మోహంతో, కొన్ని లోభంతో, ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక రకంగా పోగొట్టుకుని, అయినప్పటికీ కూడా సాధకుడికి ఉండాల్సిన లక్షణం తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయినా కూడా ఆత్మ విశ్లేషణ, ఆత్మ విమర్శ చేసుకొని ముందరకు వెళ్ళడం అనేది చాలా విశేషమైంది. అందుకే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. చివరికి రాజర్షిత్వం నుంచి బ్రహ్మర్షిత్వంకు రావడానికి దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఇక్కడ మనిషి జీవుడు ఒక మైనాక పర్వతం లాంటి అద్భుతమైనటువంటి తన కోరికలను తీర్చే ఒక ఘట్టం ఎదురైనప్పుడు మనిషి ఏం చేస్తాడంటే వాటికి ప్రలోభానికి లొంగి ఆ యొక్క సుఖాలకు తను బానిసైపోతాడు. మరి అక్కడి నుంచి ముందుకు వెళ్ళకపోతే లంకా దర్శనంతో పాటు సీతాన్వేషణ ఎలా పూర్తవుతుంది? కానీ హనుమ అలా చేయలేదు. తాత్కాలికంగా లభించే సుఖాల ముందు మనిషి కొంత వైక్లభ్యాన్ని పొందాలి, వాటి నుంచి కొంత దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈరోజు మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో ధర్మంకు బదులు అధర్మాన్ని ప్రేరేపించుకుంటున్నాడు. కాబట్టి తొందరగా తన పని చేసుకోవడానికి అయితే లంచం ఇవ్వడం కానీ, లంచం తీసుకోవడం కానీ చేస్తున్నాడు. ఇది ఏంటంటే ఇక్కడ కూడా ఇది అంతే. వీటికి మనం యాక్సెప్టెన్స్ చేస్తే మనిషి జీవితంలో సమస్యలకు తల వంచినట్టే. కాబట్టి తల వంచొద్దు అనుకుంటే ఏం చేయాలి? తాత్కాలికంగా వాటిని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మనము సుందరకాండలో చివరిలో ఏంటి, మధువనంలోకి వెళ్ళి ఆ వానరులంతా కూడా మధువును సేవిస్తారు, ఎందుకంటే విజయం సాధించినట్టు. కానీ హనుమ ఎక్కడ కూడా తన సమయాన్ని కించిత్తు కూడా వృధా చేసుకోలేదు. అలాగే సమస్యలు వస్తాయి. ఒక దశలో మనిషి తన మానసిక సంఘర్షణకు లోనై శరీరాన్ని వదిలేసే వాళ్ళు, ఆత్మ విమర్శ చేసుకోకుండా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్య రాగానే చేతులు ఎత్తేసి ఒక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఉపయోగం ఏముంది? దానికోసమే ఈ సుందరకాండ, మనలాంటి వాళ్ళ కోసం. ఇక ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు సింహిక లాంటి రాక్షసుని సంహరించాడు. తప్పును ఖండించమనే చెప్తున్నాడు సుందరకాండలో. మనకు తప్పు చేసిన వాడిని ఎదిరించగలిగే శక్తి మనం ఆపాదించుకోవాలి. నీవు తప్పుకు తల వంచినప్పుడు నువ్వు కూడా తప్పు చేసినట్టే. అందుకే భారతంలో మనం చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఘట్టం భారతం. భీష్మాచార్యుడు మహా తపస్వి, బ్రహ్మచారి అయినా కూడా అధర్మం పక్షం నిలబడ్డాడు. దుర్యోధనుడు తప్పు చేస్తున్నప్పుడు ఆరించలేదు. దానివల్ల ఏమైంది? అంబశయ్య మీద 10 రోజులు పడుకోవాల్సి వచ్చింది. పడుకున్న మరి భీష్ముడు తప్ప అంటే కాదు. కానీ తప్పుడు మార్గంలో వెళ్ళే వారి పక్కన నిలబడ్డా కూడా ఆ వాసనా బలం మనల్ని తగులుతుంది. సింహిక లాంటి రాక్షసి ఎదురైనప్పుడు దాన్ని సంహరించాడు. లంకిని లాంటి ఒక లంకాది దేవతను
మోక్షం ఇచ్చాడు, అంటే తన శాప విమోచనం కలిగించాడు. ఎంతోమంది స్త్రీలను, పరస్త్రీలను వివస్త్రలుగా చూశాడు, కానీ ఎక్కడ వ్యామోహానికి లోను కాలేదు. ఇదే జీవితం, ఇదే సాధన. మనిషి తపస్సు అంటే ఏంటి? మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, ఇంకా ఎన్నో రకాల ఆలోచనలు మన జీవితంలో మనకు అడ్డొస్తాయి. కానీ వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళిన వాడు ఇలాంటి స్థితికి చేరుకుంటాడు. చాలా అద్భుతంగా లంకానగరంలోకి వెళ్ళి రావణాసురుడి భార్య అయిన మండోదరిని కూడా చూస్తాడు. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెను చూసి కూడా ఈమెనే సీత అనుకుంటాడు. కానీ ఆత్మవిమర్శ చేసుకుంటాడు. సీతాన్వేషణ జరిగింది, సీతాదేవి దర్శనం చేసుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ సీతాదేవి కూడా తనని శంకించింది. ఒక్క నిమిషం తల్లిదండ్రులు మనల్ని ఒక మాట అన్నందుకు శరీరాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు సుందరకాండ చూపించండి. సీతాదేవి కష్టం ముందు మన కష్టం ఎంతటిది కాదు. సీతాదేవి ధర్మబద్ధంగా ఉండి అన్ని కష్టాలు పడింది. మీరు తాత్కాలిక ధర్మాన్ని కూడా ఆచరించలేని మనస్థితిలో శరీరాలను వదిలేసి తల్లిదండ్రులకు అనేక రకాల కష్టాలను మిగిలిస్తున్నారు. మనందరి కోసం సుందరకాండ. ఇక్కడి నుంచి మనం విమర్శ చేసుకోవడమే ఉంటుంది, ఆత్మవిమర్శ. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న మనిషి తాత్కాలిక సుఖాలకు, తాన వ్యక్తిగత సుఖాల గురించి ఆలోచించే నాయకులు ఉన్నంతకాలం ఏ దేశము కూడా బాగుపడదు. విజయనగర సామ్రాజ్యం మనకు తెలుసు. కృష్ణదేవరాయలు రత్నాలు గుట్టలుగా పోసి అమ్మిన రాజ్యం మనది. అలాంటి రాజ్యాలే పతనమైపోయాయి. ఎన్నో మత విద్వేషాలు జరిగాయి, ఎన్నో దాడులు జరిగాయి. మన సనాతన ధర్మం మీద ఒక దాడి కాదు జరిగింది. నీ కుటుంబాన్ని, నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోలేని వాడి సనాతన ధర్మంలో ఉన్న దేశాన్ని, ఆ దేశానికి పట్టిన దరిద్రాన్ని ఎలా తొలగిస్తావు? కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సిన ప్రతి పని కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచించి ముందడుగు వేయాలి. సుందరకాండలో ఉన్నదే అది. హనుమా 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 అని, జయ హనుమాన్ అని జెండాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాం ఈ రోజు వరకు? సీతాదేవిని రాముడిని కలిపాడు కదండి మనకు. ఎక్కడ అది అయిపోయింది? అది రామ మందిరం కట్టుకున్నాం కదండి, ఇది అవుతుంది. కానీ ఇవన్నిటికంటే ముందు నీ లోపల ఉన్న రాముణ్ణి, నీ లోపల రాముణ్ణి నిలుపుకునే స్థితి నీకు ఎక్కడుంది? నీవు హనుమను ధ్యానించాల్సిన శక్తి నీకు ఎక్కడుంది? రాముడు అంటే ఏంది? రాముడు అంటే గుళ్ళో దేవుడు అనుకుంటున్నారేమో, మన జీవితంలో కాదు. రామ విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. సనాతన ధర్మానికి మూలమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ విగ్రహ రూపంగా దాలిస్తే అదే రాముడు. అలాంటి రాముణ్ణి మనం వెతుక్కోవడానికి, ఓ గుళ్ళో విగ్రహంలా కొలవడానికి తపస్సు చేసి యుద్ధాలు చేయాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా నీ మనస్సులోంచి ఆ రాముడిని ప్రతిష్ఠించుకో. నీ లోపల రాముడు ఉన్నాడంటే నీవే అధర్మంగా బతకలేవు. నీ పిల్లలకు నేర్పించాల్సిందేంది? సనాతన ధర్మం గురించి, రామాయణం గురించి, సుందరకాండ గురించి. సుందరకాండ అంటే చాలా హ్యాపీగా హనుమంతుడు వెళ్ళి లంకా దహనం చేశాడు అంటే మన చూపించడం ఎలా ఉంటుంది అంటే తీసుకెళ్ళిపోతాం. అలా తీసుకెళ్ళి చివరిలో లంకను గాలబెట్టాడండి ఆంజనేయుడు. లంక అంటే ఏంది? నీ లోపల ఉన్న అరిషడ్వర్గాలు రా బాబు, అది తెలుసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవి ఎక్కడున్నాయండి? లంకానగరంలో రావణాసురుడు ఉండే అంటే కామం లేదా అక్కడ? ఎంతోమంది స్త్రీలను తను గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. క్రోధం లేదా అక్కడ? క్రోధం ఎందుకు లేదు? తాను గెలవలేనేమో అని క్రోధం ఉంది రావణాసురుడిలో. మోహము, మదమైతే పుష్కలంగా ఉంది. మాత్సర్యము, ఇవన్నీ రావణాసురుడి యొక్క లంకలో ఉంటాయి. ఆ రావణాసురుడే నువ్వు. నీవు ధర్మాన్ని పట్టుకోకుండా, నీవు సనాతన ధర్మం గురించి ఆలోచించకుండా, నీ వ్యక్తిగత ధర్మం గురించి ఆలోచించకుండా పరులను దూషిస్తూ జీవించడమే ఒక సంకల్పంగా పెట్టుకున్నావు. కాబట్టి ఆ దోషము ఇది భారతదేశానికి పడుతుంది. కాబట్టి ఈరోజు మనకు ఒక అద్భుతమైన నాయకుడు దేశాన్ని, ధర్మాన్ని నడిపించడానికి మనకు అండగా నిలబడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక సన్యాసాశ్రమంలో ఉండి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిగతంగా వాళ్ళు చాలా అద్భుతంగా
నాయకులు తప్పుడు మార్గంలో వెళ్తుంటే తానే నాయకత్వం తీసుకొని చేస్తున్నారు. భారతదేశం అంతా కూడా ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నది కాబట్టి వ్యక్తిగత విశ్లేషణ కోసం సుందరకాండ కావాలి. కాబట్టి ఇక్కడ అంగుళీయ ప్రధానం అంటే ఏంటి? నీ ఆత్మవిమర్శ చేసుకొని నీవు భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి ధర్మం అంతా కూడా నీకు తోడొస్తే చిట్ట చివర నీ ఒక అద్భుతమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దబడమే అంగుళీయ ప్రధానం. అంటే నీ జీవితంలో చేయాల్సిన మంచి చెడులన్నిటిని దాటుకొని చిట్ట చివర అద్భుతమైనటువంటి జగన్మాత స్వరూపాన్ని దర్శించుకొని తాను ఆ రాముడిచ్చినటువంటి అంగుళీయం అంటే ఏంది? రాముడిచ్చిన అంగుళీయం ఏంది? నీ ఆత్మ. నీ ఆత్మను తీసుకెళ్ళి అమ్మవారి పాదాల చెంత పెట్టినప్పుడు అప్పుడు నువ్వు, అందుకే హనుమ గురువు ఇక్కడ. ఆయన ఎన్ని మహిమలు చూపించినా ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు అక్కడ. సీతాదేవి జగన్మాత స్వరూపంగానే ఉంది. ఇది తెలుసుకొని మీ జీవితంలో ముందుకు నడుచుకోండి. ఇదే సుందరకాండ. మరి అక్కడ ఆమె ఏమిచ్చింది సీతాదేవి? చూడామని అంటే అమ్మవారి వెంట్రుకల కప్పులో, అంటే వెంట్రుకలు అంటే ఏంటి? కబరీబంధం గురించి లలితా సహస్రనామాల్లో అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు. చీకటి నలుపు, దాంట్లోంచి అజ్ఞానం అనే చీకటిలోంచి నిన్ను బయటపడేసేదే చూడామని. అంటే నల్లటి దట్టమైన జుట్టులో అద్భుతంగా వెలిసే మనులతో కూడి ఉన్నటువంటి ఒక ఆభరణం. ఆ ఆభరణం వల్ల నీకు అజ్ఞానం తొలిపోయి జ్ఞానం కలుగుతుంది. ఎక్కడ ఈ విశ్లేషణ కోసం సుందరకాండ ఇన్ని వేల సంవత్సరాలు మన భారతదేశంలో ఉంది. హనుమంతుడు లంకను తగలబెట్టాడు, అదే కథ ఇప్పటికీ చెప్పుకుంటున్నామనే అజ్ఞానంలో మనం ఉన్నాం కాబట్టి సుందరకాండ గురించి తెలుస్తలేదు. కాబట్టి ఇంకా అద్భుతమైన విశ్లేషణ మనం ముందు చేసుకుందాం. కానీ ఈ వీడియో మన కోసం, మన వ్యక్తిగత జీవితం కోసం మనం చేస్తున్నాం. తప్పకుండా మీరెవరో చూస్తారని నేను చేయడం అనే కాదు, నేను యూట్యూబ్లో పెట్టడానికి కాదు. నాకంటూ వ్యక్తిగతంగా సుందరకాండలో హనుమంతుడి యొక్క అనుభవాలను మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన అనుగ్రహము మనిషిగా మనల్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సుందరకాండ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఇంకా ముందుకు వెళ్దాం. ఆ హనుమంతుడు తను తెచ్చిన ఆభరణాన్ని, రాముడి నామం ఉన్నటువంటి ఆభరణాన్ని సీతాదేవికి ఇచ్చాడు. అంటే ఉంగరం పైన రామనామం ఉంది. ఆ ఉంగరాన్ని ఇవ్వగానే ఆ రాముడి ఆభరణం కదా అని చెప్పేసి సీతాదేవి గుర్తించింది. ఈ ఆభరణాన్ని గుర్తించగానే ఆమె అనుకున్నది, ఆహా, ఆ సాక్షాత్తు రామచంద్ర ప్రభు యొక్క ఆభరణం వచ్చింది, మరి ఈయన దూతనే అని చెప్పి సంపూర్ణమైన నిశ్చయానికి వచ్చి చాలా సంతోషంతో రాహువు వేడిన చంద్రుడి వలె అని చెప్పేసి మనకి ఇందులో శ్లోకం ఉంది. వాల్మీకి రాసిన ఈ రామాయణ మహాకావ్యంలో సుందరకాండలో రాహువు వేడిన చంద్రుడు అనేది గ్రహణం వదిలినటువంటి చంద్రుడే కదా. ఆ గ్రహణం అనేది ఆ కాలం నాటికి వాళ్ళకు దాన్ని రాహుచంద్రుల రూపంలో ఎందుకు పెట్టుకున్నారు అంటే సనాతన ధర్మము ప్రతి విజ్ఞానాన్ని పొందుపరుచుకుంది, మీకు చెప్పడానికి అనేక విషయాలను పొందుపరిచింది. వాటిని వదిలేసి సైన్స్ మంచిదే కానీ పరిధి దాటి మనము సమాజాన్ని నశింపజేయడానికి, మన ప్రకృతిని చెల్లాచెదురు చేయడానికి విశృంఖలత్వంతో మనము ప్రకృతిని వాడేస్తున్నాం. 1000 సంవత్సరాలు వాడాల్సిన ప్రకృతిని ఒక రోజులో వాడేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ దుస్థితి 40 ఏళ్ళకే క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రకృతిని విశృంఖలత్వంతో వాడేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు సుందరకాండలో ఈ విశ్లేషణ మనం తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఇప్పటిదాకా కథ చెప్పాను, ఇప్పటి నుంచి విశ్లేషణ చెప్పుకుంటూ వెళ్తే, ఎందుకంటే లంకాదహనం తప్ప ఇంకేముంటుంది, ఆ లంకాదహనమే విశేషమైంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే చూడామని ప్రదానం చేయగానే సీతాదేవి చాలా ఆనందించింది. అప్పుడు వెంటనే సీతాదేవి అడిగిందట, మరి రాముడు ఎలా ఉన్నాడు నా వియోగంతో అని చెప్పేసి హనుమను అడగగానే హనుమ కన్నులలో చిన్నటి నీటి పొరలాగా వచ్చి, అమ్మ జగన్మాత అయిన సీతాదేవి సాక్షాత్తు రామచంద్ర ప్రభువు లక్ష్మణుడు అక్కడ కందమూలాలు తింటున్నారు. ప్రస్రవణగిరి అనే ఒక పర్వతం మీద ఉండి అక్కడ కందమూలాలు అంటే మీకు తెలిసిందే కదా, మనకు
ఈ కందమూలాలు అంటే చెట్ల యొక్క మూలాలు, వేర్లు తిని బతుకుతున్నారు. అంటే మనం ఆలుగడ్డలు ఇవన్నీ దుంపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కందమూలాలు అంటారు. అలాగే ఫలాలు తింటున్నారు, చెట్ల అడవిలో దొరికే పండ్లు ఫలాలు తినే ఉంటున్నారు. అక్కడ మనకు ఇంకొకటి కూడా చెప్తున్నాడు, రాముడు మధు సేవిస్తలేడు, అలాగే మాంసం తినటలేదు అని చెప్తున్నాడు. అంటే సీతా వియోగం వల్ల తినట్లేదు అని మనం అర్థం చేసుకున్నా, క్షాత్రధర్మంతో తిన్నా కూడా దోషం లేదు అనేది కొందరి వాదన ఉండొచ్చు. అయితే ఎక్కడ తింటడు అనే విశ్లేషణ లేదు, తినడు అని మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం సుందరకాండ చెప్తున్నాం కాబట్టి దీని వరకు ఆ సుందరకాండ అంటే అరణ్యవాసంలో ఎక్కడ కూడా కందమూలాలు తినే ఆ రాముడు జీవిస్తున్నాడు అనేది మనకు చాలా సందర్భాల్లో చెప్తారు. మరి అలాంటి కందమూలాలు తినుకుంటూ ఆ రాముడు నీ కోసం అంటే సీతాదేవి కోసం ఎంతో ఉత్సుకతతోటి, ఎంతో నిరాశతోటి, ఎంతో మానసికమైనటువంటి సంఘర్షణతోటి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ రాముడు తినని లక్ష్మణుడు కూడా తినట్లేదు. వాళ్ళు ఎప్పుడు నిరంతరము సీతాన్వేషణకై వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంతా. కానీ రాముడు పరాక్రమం వల్ల తన ఆ బాణాలు కానీ, తన దగ్గర ఉన్న ఆయుధాలు కానీ, తన అస్త్రశస్త్రాలు కానీ, తన పరాక్రమం వల్ల ఎవరు ఇక్కడ ఉన్నావని తెలిస్తే ఈ లంకా నగరాన్ని దహించేసి నిన్ను నిమిషంలో తీసుకెళ్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సీతాదేవి ఎప్పుడైతే హనుమ అంగుళీయాన్ని ఇస్తాడో ఆ రాముడి యొక్క స్థితి అడిగాక హనుమతో ఈ విధంగా చెప్తుంది, రావణాసురుడు నన్ను తీసుకువచ్చి 10 మాసాలు అయ్యాయి, ఇంకా 2 మాసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 మాసాల్లో ఒక మాసం చివరి మాసం కాబట్టి ఈ 1 మాసంలో నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ రాముడికి చెప్పు, ఈ సంవత్సర కాలం ఇక్కడ అనుభవిస్తున్న వేదనకు ఈ మాసంలో నన్ను కనుక ఈ రావణాసురుడి చెర నుంచి విడిపించలేకపోతే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పేసి సీతాదేవి హనుమకు చెప్పింది. అంటే ఎప్పుడైతే రావణాసురుడు సంవత్సర కాలం పూర్తవుతుందో అప్పుడు తాను మాట వినడు కాబట్టి తన శరీరం నాకు అక్కర్లేదు అని చెప్పేసి వదిలేస్తా అని చెప్పేసి చెప్పడంతో హనుమ ఆ విధంగా విని, అలాగే ఈ రావణాసురుడి యొక్క పరాక్రమము, మరి ఇంత పెద్ద సముద్రము ఇదంతా ఉంది కదా, మరి దీని గురించి ఆలోచిస్తూ సీతాదేవి దుఃఖిస్తూ ఉందట. అప్పుడు హనుమ చెప్తున్నాడు, అమ్మా జగన్మాత, ఎప్పుడో రాముడు వచ్చి నిన్ను తీసుకెళ్లడం కాదు, శీఘ్రంగా నిన్ను నేను లంకానగరం నుంచి ఆ యొక్క ప్రస్రవణ గిరిపైకి తీసుకువెళ్ళి నేను రాముడికి అప్పచెప్పేస్తాను అంటాడు. అనగానే వెంటనే సీతాదేవి ఒకసారి నవ్విందట. ఓ హనుమ, ఇక్కడ దాకా వచ్చావు బాగుంది, నన్ను తీసుకొని లంకానగరం దాటుతా అంటున్నావు, అలాగే సముద్రం దాటుతా అంటున్నావు, ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వేమో చిన్న కోతిలా ఉన్నావు, చిన్న వానరానివి, ఇంత పెద్ద మహాసముద్రాన్ని నన్ను ఈపై ఎక్కించుకొని ఎలా తీసుకెళ్తావు? దానికి సాధ్యమవుతుందా అని చెప్పి ఆ సీతాదేవి అంటుంది. అమ్మా జగన్మాత అయిన సీతాదేవి, మరి రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరు కూడా అనేక కోట్ల వానరాలతో ఉన్నారు అక్కడ. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, ఇంకా ఎంతోమంది, నలుడు, నీలుడు, ఇంకా ఎంతోమంది పరాక్రమవంతులు అక్కడ ఉన్నారు వానర రాజ్యంలో. వాళ్ళందరూ నేనే అంటే నాకు 100 రెట్లు ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు. అంటే హనుమ ఎప్పుడు తన పరాక్రమం చెప్పుకోవడం మనకు తెలిసిందే కదా. ఎప్పుడైనా నిండుకుండ తొనకదు అని ఒక సామెత ఉంది కదా, అలాగే పరాక్రమం ఉన్నవాడు ఎప్పుడు కూడా నాకు పరాక్రమం ఉంది అని చెప్పుకోడు ఎప్పుడు. ఎందుకంటే అందరికీ తెలుసు హనుమ పరాక్రమం గురించి, కానీ సీతాదేవికి తెలియదు కదా. ఆమె జగన్మాత అన్నీ తెలిసినా కూడా ఈ కథాపరంగా చూసుకుంటే ఆమె ఇంత చిన్న శరీరంతో నన్ను ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి అడగగానే వెంటనే అక్కడ ప్రస్రవణగిరి పైన ఉన్న రామచంద్రుడు ఇంతమంది వానరాలతో ఉన్నాడు కదా, వాళ్ళందరినీ తీసుకొని ఈ లంకకు ఎగిరి వస్తాడు. రాముడు తన బాణాలతో వారధిని నిర్మిస్తాడు. ఇలాంటి లంకా నగరాన్ని సమూలంగా నాశనం చేసి ఆ రావణ కుంభకర్ణాదులను సంహరించి నిన్ను తీసుకొని వెళ్ళి సుఖంగా ఉంటాడు. మీ ఇద్దరి కలయిక నాకు స్వప్నంలో నాకు కనిపిస్తుంది అని చెప్పేసి హనుమ చెప్పాడు. అయినా సరే మీకు ఒక అవకాశం,
నేను నా శరీరాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళలేనని మీరు అనుకుంటున్నారు, కానీ నా యొక్క విరాట్ రూపం చూడండి అని చెప్పేసి ఆ జగన్మాత సీతాదేవికి విశ్వరూపాన్ని చూపిస్తాడు. అంటే మహారూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపం అంటే మనం అర్జునుడికి ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చూపించినట్టు కాకుండా తన భారీ కాయాన్ని పెంచుతాడు. ఎందుకంటే హనుమ కామరూపి, అంటే ఏ రూపాన్నైనా పొందగలిగిన శక్తివంతుడు కాబట్టి ఆయన శరీరాన్ని భారీగా పెంచేసి మేరు పర్వతంలాగా పెరిగిపోతాడట లంకానగరంలో. అది చూసి జగన్మాత సీతాదేవి చాలా సంతోషించిందట. ఇంత పరాక్రమవంతుడు దూతగా వచ్చాడు, నా యొక్క కార్యం సిద్ధిస్తుందని అప్పుడు ఆమెకు నమ్మకం పూర్తిగా కలిగింది. పూర్తిగా కలిగి, అమ్మ అయ్యా హనుమ, నీవు తీసుకెళ్తా అంటున్నావు మంచిదే, నీ భుజాలపైన ఎక్కించుకొని తీసుకుని వెళ్ళేటప్పుడు సముద్రము శతయోజన విస్తీర్ణమైంది. అది వెళ్ళేటప్పుడు అది అనేక రకాల ముసళ్లకు, అనేక రకాల ఇప్పుడు తిమింగళాలు ఇలాంటి ఎన్నో రకాల జలచరాలకు అది నిలయమైనటువంటి సముద్రం. నేనందులో పడిపోతే వాటికి ఆహారం, ఉత్తమమైన ఆహారంగా నేను మారుతాను, మరి అది గమనించావా అని చెప్పేసి అంటుంది. అప్పుడు అలాగే నువ్వు తీసుకెళ్తే రాముడి యొక్క పరాక్రమం విశ్వానికి ఎలా తెలుస్తుంది? రాముడి భార్యనట రావణాసురుడు అపహరించాడట, ఇంకో పురుషుడు అయినటువంటి వానరుడు తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడట అంటారు తప్ప రాముడు తన భార్యను కాపాడుకున్నాడని చెప్పేసి ఎక్కడా చెప్పడం జరగదు. ఇది ధర్మ విరుద్ధం కూడా. పురుషుడి యొక్క స్పర్శ అనేది కూడా ధర్మ విరుద్ధం. సనాతన ధర్మం అదే చెబుతుంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ, అందుకే రాముడు ఏ యుగంలో అయినా సరే ఏక పత్ని వ్రతం అనేది అందుకే ఉంది రాముడికి. మనిషి ఎలా బతకాలో చెప్పేది రామాయణం. అలాంటి సీతాదేవి ఇలా అనగానే అప్పుడు హనుమ ఆ యొక్క సీతామాత యొక్క పాతివ్రత్య ధర్మానికి నమస్కరించి, అమ్మ జగన్మాత అయిన సీత, నీ యొక్క పాతివ్రత్య ధర్మము శోభాయమానమైంది. సాక్షాత్తు దశరథ మహారాజు యొక్క వంశమైనటువంటి ఇక్ష్వాకు వంశానికే ప్రతిష్ఠ తెచ్చేటువంటి పాతివ్రత్య ధర్మం తల్లి నీది అన్నాడు. అలాంటి ఇంద్రుడు, మరుత్తులు, అలాగే యక్షులు, కిన్నెరులు ఎవరైనా సరే రాముడి యొక్క పరాక్రమం ముందు నిలవలేరు. అలాంటి రామచంద్ర ప్రభు యొక్క భార్యగా నీవు ఇంకా శోభిస్తున్నావు తల్లి. తప్పక నీ పాతివ్రత్య ధర్మం గొప్పది. తప్పక ఆ యొక్క సీతారామచంద్రులను శీఘ్రంగా తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇక నేను బయలుదేరాలి అంటున్న సందర్భంలో తను చూడామణిని ఆ యొక్క హనుమకి ఇచ్చింది. చూడామణి అంటే వెంట్రుకలను వెంట్రుకలకు కట్టి ఆ చివర్లో పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి మణి. ఆ మణి ఎంతో శోభాయమానమైంది. అయితే ఈ మణిని ఎప్పుడైతే నీవు రామచంద్ర ప్రభుకి ఇస్తావో అప్పుడు ఆయన గుర్తిస్తాడు సీతాదేవిని చూసినట్టుగా. అలాగే నా కుశలం, నేను రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగినట్టు చెప్పు. అలాగే నేను ఇక్కడ ఎంత విరహ వేదనతోటి, భర్త లేడనే ఒక తాపంతో ఉన్నానో నువ్వు ఆయనకు చెప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న సీతాదేవిని చూసి హనుమ తప్పక, అమ్మ నేను శీఘ్రంగా బయలుదేరాలి, మరి ఈ చూడామణి ప్రధానం శ్రీరామచంద్ర ప్రభువుకు చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అయితే చూడామణిని ఇచ్చినా కూడా నమ్ముతాడా నమ్మడా అని చెప్పేసి ఇంకొక కథ, మా ఇద్దరికి మాత్రమే, రాముడికి సీతాదేవికి మాత్రమే తెలిసినటువంటి ఒక కథ ఉంది, చెప్తాను అని చెప్పేసి సీతాదేవి చెప్తుంది. ఇక ఒక చిన్న వృత్తాంతం అనేది మనకు రామాయణంలోని సుందరకాండలో ఉంది. ఈ వృత్తాంతం సీతాదేవి ప్రత్యక్షంగా హనుమకు చెప్పినటువంటి వృత్తాంతం. పూర్వము చిత్రకూట పర్వతంపై వనవాసం చేస్తున్నప్పుడు నేను రామచంద్ర ప్రభు ఇద్దరూ కూడా వనవాసం చేస్తూ చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి మందాకిని నది తీర ప్రాంతంలో కూర్చొని ఉండగా ఆ అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి దృశ్యము, ఎందుకంటే ఎన్నో పూలు, చెట్లు, అద్భుతమైనటువంటి ఆ దృశ్యం చూస్తూ ఇద్దరము కూడా సంతోషంగా ఉన్న సమయంలో ఆ రాముడు సేద తీరుతున్నాడు నా ఒడిలో. అప్పుడు ఒక కాకి ఈ సీతాదేవి
హృదయంపై ఉన్న ఒక మణిని చూసి ఆ హృదయ భాగంలో ఆ మణిని మాంసఖండం అనుకొని ఆకలితో ఉన్నటువంటి కాకి అక్కడ పొడవడం ప్రారంభించింది. ఎంత వారించినా కూడా అది వినకుండా ప్రతిసారి వస్తూ ఇక్కడ పొడుస్తూనే ఉంది. ఇక రామచంద్ర ప్రభువు కూడా ఒకసారి లేచి అదిలించాడు, అయినా కూడా అది వినలేదు. ఇలా కొంత సమయం గడిచినాక రామచంద్ర ప్రభు అది కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ సీతాదేవి వెళ్ళి కొంత దూరం వరకు ఆ యొక్క కాకిని అంటే కాకాసురుణ్ణి వెళ్ళగొట్టింది. కానీ అది మళ్ళీ తిరిగి వచ్చి ఆ యొక్క స్తన భాగంలో తన పదునైనటువంటి ముక్కుతో పొడిచింది. అక్కడ పొడిచి గీరవడంతో అదంతా కూడా రక్తస్రావం అవుతుంది. అప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు లేచాడు. ఏంటి ఇంత రక్తస్రావం అవుతుంది, ఏం జరిగింది అని చెప్పేసి సీతాదేవిని అడగగానే ఈ కాకాసురుడు నా మాంసఖండమని భావించి నా యొక్క హృదయాన్ని పొడిచాడు, హృదయ భాగంలో. మరి ఆ కాకాసురుడు యొక్క క్రౌర్యాన్ని అణచాలి అని చెప్పేసి సీతాదేవి చెప్పడం కూడా ఉండదు. ఇలా జరిగింది అని చెప్తూనే రాముడు తన పక్క ఉన్నటువంటి ఒక గడ్డి పాచను, అంటే ఇది మనకు 2 సార్లు వస్తుంది చూడండి. ఈ సుందరకాండలే గడ్డిపోచ గురించి 2 సార్లు వస్తుంది. అంటే దర్భ తృణము అంటే గడ్డిపోచలో చాలా రకాలు ఉన్నాయి, గరిక, దర్భ, గడ్డి ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ తృణం అనేది ఒక గరక లాంటిది కానీ దర్భ లాంటిది కానీ లేదంటే పచ్చిగడ్డి తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వదులుతాడు. అప్పుడు ఆ కాకాసురుడు ఏం చేస్తాడు అంటే ఇక వెళ్తూనే ఉంటాడు. ఈ కాకాసురుడు వెళ్తూ 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 లోకంలో ఉన్నటువంటి సకల లోకాలు తిరుగుతాడు. రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఎంత శక్తి ఉంది అనేది ఈ కథ ఉదాహరణ. అంటే రాముడి పరాక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కంపారిజన్ చేయొద్దు, కానీ నాయకుడి యొక్క లక్షణాలను తెలియకుండానే గొప్పగా చూపించే ప్రభావం రామాయణంలోనే ఉంది. అంటే రాముడు ఎక్కడ తను తొనకడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు రాముడిని అలా ఆయన శక్తిని మనకు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అక్కడ జరిగిందో ఆ బ్రహ్మాండమంతా తిరిగి బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు అందరి దగ్గరికి వెళ్తాడు. రాముడు వదిలిన దానికి మేము అందుట్లో సీతాదేవికి నువ్వు హాని చేశావు, మేము ఎవ్వరము కూడా నీకు సహకరించము. ఇంద్రుడి యొక్క కుమారుడే ఈ కాకాసురుడు. మరి అయినా కూడా ఇంద్రుడు కూడా ఇంద్రాది దేవతలు కూడా ఎవ్వరు సహకరించారంటే చివరికి రాముడినే శరణాగతుడు అవుతాడు. రాముడి దగ్గరికి వచ్చి శరణ అంటే వెంటనే రాముడు అంటాడు, నేను వదిలిన బ్రహ్మాస్త్రమైతే వృధా పోదు, నీవు తప్పు చేశావు, దీనికి శిక్ష నువ్వే చెప్పు, ఏం వేయమంటావు. నా కుడి కన్నుకు ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించంటే కుడి కన్ను మీద ప్రయోగిస్తే అందుకే మనం అంటాం కాకి ఒంటి కన్ను ఉంటుంది అని చెప్పేసి కొంత లాజికల్గా అంటుంటారు. అంటే ఒకవైపు నుంచే ఇలా చూస్తుంది అని. కాకి యొక్క చూపు అలా ఉంటుంది. మనము ప్రత్యేకంగా కాకిని పట్టుకొని చూడలేదు, కానీ అలా చూపు అయితే ఇలా కుడివైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి చూసే అలవాటు కాకి ఉంటుంది. చాలా సార్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈ కథ చెప్పు అని చెప్పేసి హనుమకు చెప్తుంది. హనుమ కూడా ఈ కథ విని చాలా సంతోషించి తప్పక ఈ కథను వృత్తాంతాన్ని అంతా చూడమని రాముడికి ప్రదానం చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి కథ కూడా చాలా విశిష్టమైంది. ఈ విషయము ఉమా సంహితలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. సుందరకాండ పారాయణం వల్ల శక్తి ఏమొస్తుంది అని. ఈ చూడామణి ప్రదానం వల్ల నష్టద్రవ్య ప్రాప్తి, తప్పిపోయిన వారు తిరిగి రావడం. ఈ పారాయణం చేసుకోండి. ఈ 4 సర్గలు కూడా అంగుళ్యాభరణ ప్రదానం నుంచి 35 నుంచి 45 వర్గాల మధ్యలో పారాయణం చేస్తే మీరు నష్టపోయిన ప్రతి వస్తువు, దూరంలో ఉన్న మీ బంధువులు మిమ్మల్ని కలవడం, ఎంతో కాలంగా ఉన్న కుటుంబాల మధ్యలో ఉన్న సమస్యలు తొలగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సుందరకాండ ఎంత కథాపరంగా చూసుకున్నా కూడా ఒక జ్ఞానకాండ, అలాగే ఒక మోక్షకాండ, ఒక కామ్య సిద్ధికాండ. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి వీడియో చివరి వరకు చూస్తే ముఖే సరస్వతి, గొప్పవాళ్ళు చెప్పినంత గొప్పగా చెప్పకున్నా అనుభవంతో, కొంత అనుగ్రహంతో, ఆయన యందు ఉన్న భక్తితోటి చెప్పేటువంటి ఈ రామకథనే, ఈ హనుమ కథనే మన ఈ ఎపిసోడ్స్. ఏ వ్యక్తి ఎదురుగుండా లేకుండా ఇంత పురాణం చెప్పడం కూడా ఒక కష్టమైన పనే, అయినా ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా
మీరు ఆదరిస్తారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో